వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో సంక్రాంతి పండగ సందర్భంగా తాళ్లపేట గ్రామానికి చెందిన సందెల శశాంక్ స్మారక మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను తాళ్లపేట గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంటులో 8 జట్లు పాల్గొనగా రాంపూర్ జట్టు మొదటి స్థానం, లింగాపూర్ జట్టు రెండవ స్థానంలో నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కంది సతీష్ పాల్గొని మాట్లాడుతూ, స్వర్గీయ సందెల శశాంక్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను మండల స్థాయిలో నిర్వహించడం చాలా సంతోషకరమని, మునుముందు శశాంక్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, దీనికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లపేట మాజీ సర్పంచ్ కాంతారావు, రాంపూర్ ఉప సర్పంచ్ రవి, సీనియర్ రిపోర్టర్లు ముస్తఫా, షరీఫుద్దీన్, నాయకులు సాదిక్, సల్లు, శ్రీధర్, కాల్వ గంగన్న, సోహైల్ మరియు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ సందెల వంశీ తదితరులు పాల్గొన్నారు. फोटोలు తీరా సాక్షి రిపోర్టర్ ముస్తాఫా గారు ప్రజెంట్ చేస్తున్నారు. రాంపూర్ గ్రామ ఉప సర్పంచ్ రవి గారు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే తర్వాత దాసర్ రమేష్ గారు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ 30 మెంబర్స్ రాంపూర్ టీం రావాలి. కెప్టెన్ టీం నుంచి అందుకే వేయాల్సిందిగా కోరుతున్నాను. గత 3 రోజులుగా ఎండను కూడా లెక్క చేయకుండా చేసినటువంటి తమ్ముడు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రన్నర్ గారు నిలిచినటువంటి లింగాపూర్ టీం కెప్టెన్ వచ్చి రన్నర్ అప్ కప్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఓడిపోయినని బాధపడకుండా నెక్స్ట్ టైం కప్ సాధించడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులు
పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ గవర్నమెంట్ కానీ ఇంకా పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.